సెప్టెంబర్ 2 మా అన్నగారైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి ఏపీకి పవన్ కళ్యాణ్ గారికి మా తరపు నుంచి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుంచే కాకుండా మిగిలిన అన్ని వర్గాల నుంచి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నగారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు, సో ఈ బర్త్డే నుంచి ఇంక సినిమాలు మొత్తం వదిలేస్తా, మొత్తం అంతా రాజకీయంలోకి ఫుల్ ప్లెజ్డ్ గా ఎంటర్ అయిపోతానంటే మీ ఒపీనియన్, హౌ వుడ్ యూ రెస్పాండ్? ఇప్పుడు వచ్చేసేపటికి అబ్బా, సినిమా ప్రొఫెషన్ వేరు, పొలిటికల్ ప్రొఫెషన్ వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయంలోకి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు బిజినెస్ లో ఉండి రాజకీయాల్లోకి వెళ్ళారు. అలాంటప్పుడు ఎలా అనుకుంటారు? ఏ ప్రొఫెషన్ వాళ్ళది. ఆయన సినిమా అనేది ప్రొఫెషనల్ లైఫ్ అయింది, అది ఫ్యాంటసీ. రాజకీయం అనేది వాళ్ళ సేవతో వచ్చాడు కాబట్టి నా దేశంతో అట్లా చేయకూడదు నేను కోరుకుంటున్నా. ఏ లైఫ్ ఆ లైఫ్. సో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది ఆయన వచ్చి. నాకు తెలిసినంత వరకు అయితే ప్రెసెంట్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు బాగా దృష్టి సాధించారు గ్రామీణ విషయాల మీద. చాలా బాగుంది ప్రెసెంట్ అయితే కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మనం ఇంకా జూన్ లోనే కాబట్టి 3 to 4 months అవుతుంది కాబట్టి ఇంకా చూడాలి ఏం చేస్తారంటనేది. బట్ ఫస్ట్ వాట్ ఎవర్ హీ డిడ్, హీ ఈస్ డూయింగ్ సో మెనీ సచ్ గుడ్ థింగ్స్. ఇప్పుడు ఇండియాలో ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. చాలా మందికి సేఫ్టీ లేదు అని జరుగుతున్న ఇష్యూస్ వల్ల. సో ఇలాంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు కూడా ఒక అమ్మాయి తప్పిపోతే వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇస్తే వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో ఆయన ఉమెన్ పట్ల ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు ఉమెన్ సేఫ్టీ పట్ల? ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉమెన్ అనే కాదు, అసలు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎస్పెషల్లీ ఏంటంటే ఉమెన్ మీద వచ్చేసరికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఆయనకి. ఆయన మ్యారీడ్ లైఫ్ అదంతా తర్వాత విషయం అసలు. కానీ ఉమెన్ పరంగా ఇది ఒక్కటే కాదు, మనం చాలా చూసాము. సుగాలి ప్రీతికి సంబంధించింది కానీ చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా వెళ్ళి వాళ్ళ ఓదార్చి కంప్లైంట్ తీసుకోకపోతే అక్కడ ఉన్న రెస్పెక్టెడ్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి కలిసి ఇచ్చారు. ఒక్క సుగాలి ప్రీతి ఒకటే కాదు, అట్లా చాలా మందిని కూడా ఆయన ఉమెన్ పట్ల చాలా కేర్ తీసుకుని వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ కావాలన్నా చేసిన సందర్భాలు చాలా ఉన్నామని చెప్పుకుంటారు. సో ఈ మధ్య అల్లు అర్జున్ గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ ఫర్ దట్? చేస్తారబ్బా. ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి మెగా ఫ్యామిలీ కనుక లేకపోతే వచ్చి ఉండేవాడు. సరే తర్వాత ఏదన్నా తన సొంతంగా టాలెంట్ మీద పైకి వచ్చి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా సరే మనకు పడిన పునాదిని మనం మర్చిపోకూడదు. కానీ అలాంటి మర్చిపోయిన వ్యక్తి అల్లు అర్జున్. ఓకే, నువ్వు నిజంగా సిపి అప్పుడేదో టికెట్ ఫ్రెండ్ సపోర్ట్ చేయాలని కూడా సపోర్ట్ చేసుకోవచ్చు, దానికి కావుండొచ్చు. కానీ నేను దానికి కూడా ఏమంటలేదు. ఈ మధ్య దాని పర్సనల్ గా మీటింగ్ పెట్టి నేను నచ్చితే ఎక్కడికైనా వెళ్తాను బ్రదర్, చేస్తాను బ్రదర్ అనే మాట అనుకున్నా ఉంటే నేను బాగుండేదేమో అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డైనమిక్, డాషింగ్ అండ్ ఏంటంటే ఒక మాట సరిపోదు కదా? సరిపోదు తప్పకుండా. ఆయన ఏంటంటే ఒక సిస్టమ్ అనమాట. నేను అనుకుంటాం ఏంటంటే ఇప్పుడు కాకపోయినా కానీ ఫ్యూచర్ లో తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాడు అని చెప్పి నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. ఫేవరెట్ డైలాగ్ ఏనా ఒకటైనా చెప్ప? సింహం చనువిచ్చింది కదా అని చెప్పి దాన్ని జూలు పట్టి వేలాడకూడదు. అదే విధంగా పులి పలకరించింది కదా పక్కన ఫోటో దిక్కకూడదు. ఎక్కడ రేగిందంటే మొన్న వేటాడినట్టు వేటాడుతుందా? మొన్న వేట అసలు సిస్టర్ అని వేట, అది 21 కదా ఈసారి, అందుకని ఘోరంగా ఉంటుంది నెక్స్ట్. నైస్.